హాయ్ అండి, నేను మీ సత్యవ్వను. ఈరోజు మంచి మాట, మంచిగా వినండి. నా మాటను అర్థం చేసుకోండి. ఎన్ని సంపాదించినా ఏదో వెలితి, ఏం చేసినా ఇంకేదో చేయలేదని బాధ, ఎన్ని ఉన్నా ఏదో లేదని అసంతృప్తి మీకున్నాయి కదండి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ మేము మొక్కే దేవుడు ఇంత సత్యంగా బతుకుతున్నా, ఇంత న్యాయంగా బతుకుతున్నా, నేను ఎంత చేసినా నాకు ఏదో వెలితి, ఏదో బాధగా ఉందని మీకు అనిపించినప్పుడు, ఎదుటివారు ఎవరి ద్వారానో దేవుడు మీరు గిరి చేయండి బాగుంటుంది, మీకు ఇది మంచి అని చెప్పినప్పుడు, నేను చదువుకున్నవాడిని వాళ్ళు చెప్తే నేను వినాలా, నాకు తెలియదా అనే ఈగో మీకు పోవద్దండి. ఎందుకంటే మీరు మొక్కే దేవుడే, మీ సత్యమే మీకు కలిగే బాధలను తొలగించాలని ఎదుటి వ్యక్తి ద్వారా చెప్పిస్తాడు. అది చెప్పిన మాట ఒక్కసారి వినండి, విని చూడండి. అప్పుడు మీకు మంచి జరిగితే దాన్నే పాటించండి, లేదంటే వదిలేయండి. కానీ మీరు తెలిసిన వారా తెలియని వారా, వాళ్ళు మీకంటే ఎక్కువ చదివిర్రా తక్కువ చదివిర్రా, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు వాళ్ళు చెప్తే మేము వినాలా అనే ఆలోచన మాత్రం మీరు పెట్టుకోవద్దండి. మీ మంచి కోరే వ్యక్తి చెడు కోరే వ్యక్తి అయినా సరే, అది మీకు మంచి అన్నప్పుడు మీరు వినండి, దాన్ని పాటించండి. మీ మనసులో ఉన్న బాధలు తీర్చడానికి దేవుడు ఆ విధంగా చెప్పిస్తాడని నమ్మండి. లేదంటే దేవుడు ఎదురొచ్చి నీకేం కావాలి బిడ్డ అని చెప్తాడా? అది వెనుకట కథలల్లా తపస్సులు చేయడం వల్ల అది జరిగింది. మనం ఒక్క పొద్దని పూటకొక్క తీరు చేసుక తింటున్నాం. అలాంటి మనకు దేవుడు దర్శనం అవుతాడా? దర్శనం కాలేకనే బాధ చూసే ఎదుటోళ్ళ ద్వారా చెప్పిస్తుండు. అది మీరు అర్థం చేసుకోండి, దాన్ని పాటించండి, మీ బాధలు తీర్చుకోండి. వింటారు కదూ. బాయ్ అండి.